ఇక ఇంకోటి ఏంటంటే అబు బకర్. సయ్యద్ అబు బకర్ ఈయన రైల్వే కోడ్లో వచ్చారు. ఈయన మిస్టర్ ఇండియా, మంచి బాడీ బిల్డర్, ఎక్కడెక్కడికి చేప దగ్గరికి వెళ్ళి అవార్డు కప్పులు పక్కలు అన్నీ తీసుకొచ్చారు. అది చెప్పడం కూడా జరిగింది మాత్రం. కానీ ఆయన బాడీ బిల్డింగ్ మీదే ఆయన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. మిగతా లౌకిక సంబంధాలపై మాత్రం కాన్సన్ట్రేషన్ లేదు, అంత పరిపక్వత లేదనేది కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అన్నాడు. అందరూ ఇక్కడ చుట్టరిగా చేసుకుని వస్తావా, ఫ్రెండ్షిప్ చేసుకుని వస్తావా అంటే నేను కొట్లాడతాను వెన్నుపోటు పొడుస్తాను అంటే ఇక్కడ వెన్నుపోటు పొడిస్తే కాదు, నువ్వు నెగ్గాలి. వెన్నుపోటు పొడుస్తాను అంటే బిగ్ బాస్ నీకు వెన్నుపోటు పడడం నేర్పుతుందా? బిగ్ బాస్ వెన్నుపోటు పడవడం నేర్పదు. బిగ్ బాస్ ఏం నేర్పుతుందంటే ఆట ఆడటం, ఆటలో గెలవటం, గెలిచేవాడిని చూసి అభినందించడం, మరి ఓడిపోయినట్లయితే మనం దాన్ని టేక్ ఈజీ తీసుకుని స్పోర్టివ్ తీసుకుని నెక్స్ట్ మళ్ళీ గెలుపుకి ప్రయత్నం చేయడం. 10 మంది తాలూకా అభిమానానితో పాటు మరి ఆడిన అభిమానాన్ని కూడా మనం పొందాలనుకోవడం. కానీ కొట్లాడికి వెళ్ళి వెన్నుపోటు పొడుస్తాను అనేది కరెక్ట్ కాదు. ఇన్ ద సేమ్ టైం నేను అందరితో చుట్టరకాయలు పెట్టుకోవడానికి కావాల్సింది కాదు బిగ్ బాస్. అక్కడ ఏంటంటే ఆయనకి మాటల్లోనే కాస్త బ్యాలెన్స్ లేదు, అంటే స్టిక్ అవ్వలేదు దేనికి కూడాను. అదేంటంటే ఇంకా ఆయన పరిపక్వత ఇంకా రాలేదు అనే ఉద్దేశంతో నవదీపు, అభిజిత్ ఇంకొక ఛాన్స్ ఇద్దామని ఇచ్చారు. కానీ బిందు మాది నిర్దాక్షిణ్యంగా రెడ్ మార్క్ చూపించారు. ఎందుకంటే ఆమె గెలిచినావు కదా, ఎలా గెలవాలి ఎలా ఉండాలని ఆమెకి పక్కగా ఇక ఉంది.